హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారు. సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ జస్ట్ ఇగ్నోర్ మై వాయిస్, ఇంకా నాకు సెట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశా. అండ్ ఈరోజు నా డే అనమాట. కంప్లీట్‌గా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఒక్కదాన్నే, పిల్లలు ఎవ్వరూ లేకుండా ఊరెళ్ళాను. అండ్ ఇక్కడ మీకు రాధా మనోహర్ చెట్టు ఉందనమాట. మమ్మీ లాస్ట్ ఇయర్ మేము డిసెంబర్లో వచ్చేటప్పుడు చిన్న మొక్కేశారు. అది ఇంత పైకి ఎదిగి చాలా బాగా గ్రో అయింది. అదే మీకు షేర్ చేస్తున్నా. అండ్ ఆ రోజు పొద్దున్నే లేచాను. ఇన్ని డేస్ తర్వాత పొద్దున్నే 5:00కి లేచాను. లేచి రెడీ అయిపోయి ఇంకా డాడీ కాఫీ చేసి ఇచ్చారనమాట. సో ఇంకా జడ అది వేసుకోవాలి. ఈలోపు కాఫీ తాగుతున్నా. అండ్ ఈరోజు నేను ఊరెళ్తున్నాను కాబట్టి ఒక వ్లాగ్ షేర్ చేద్దాం అనుకున్నాను. ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్, నాకు గుర్తులేదు నేను సింగిల్గా ఒక్కదాన్నే ఎప్పుడు ట్రావెల్ చేశానో కూడా గుర్తులేదు, అది కూడా ట్రైన్లో. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది అండ్ చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఇక్కడ రెడీ అయిపోయాను అండ్ రెడీ అయ్యి పైకి వెళ్తున్నాను. సో ట్రైన్కి వెళ్తున్నాను ఒక్కదాన్నే. ట్రైన్కి వెళ్తా అని చెప్పాను, కార్లో వద్దు అని చెప్పాను. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అనమాట. అండ్ పైకి వచ్చాను ఎందుకంటే రాత్ర ఇదేంటది ముద్ద మల్లెపువ్వు అనమాట. దీని పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. రాత్రి బడ్ చూశాను. సో చిన్న రోజులాగా మంచి స్మెల్ వస్తుంది. మల్లెపువ్వు ఒక్కటి ఉన్నా చాలు, ఏ మూలున్నా స్మెల్ వస్తుంది. నాకు ఇలా ఊరు వెళ్ళేటప్పుడు మా మమ్మీ చిన్నప్పటి నుంచి రెండు జల్లు వేసుకున్నప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవ్రీడే ఒక రోజు ఖచ్చితంగా నా జల్లో ఉండేది. అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా మమ్మీ నుంచి నాకు అది అలా అలవాటు అనమాట. సో మల్లెపువ్వు అంటే నాకు చాలా ఇష్టము పువ్వుల్లో. సో ఆ రోజు పెద్దగా అది పూచింది కాబట్టి గుర్తుపెట్టుకొని పైకి వెళ్ళి రెడీ అయ్యాక తల్లో ఇలా పెట్టుకున్నాను. అండ్ లైట్ వెయిట్ కాబట్టి ఇంకా క్యారీ చేశాను అనమాట. అండ్ ఇక్కడ రాఖీ వస్తుంది కదా, సో దక్షిత్ వాళ్ళకి కొన్ని రాఖీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను, అవి మీతో షేర్ చేస్తున్నా. ఈసారి కస్టమైజ్డ్ రాఖీ వెళ్ళాలని అనుకున్నాను, ఎందుకంటే పిల్లలకి ఎగ్జైటింగ్గా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో ఇలా వాళ్ళిద్దరిది ఫోటో కలిపి రెజీనా చేయించాను అనమాట. హైఫై క్రాఫ్ట్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్, వాళ్ళ దగ్గర ఇలాంటివి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ చిన్న చిన్నవి చాలా బాగున్నాయి. అండ్ ఇది ఇంకొక రాఖీ, ఇలా మనకి ఏ కార్టూన్ కావాలంటే దాంతో అండ్ నేమ్స్తో రకరకాల కస్టమైజేషన్స్ ఉన్నాయి రాఖీలో. నాకైతే చాలా క్యూట్గా బాగా అనిపించింది. అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయండి రాఖీకి. ఒక్క సింగిల్ పేజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ చూస్ చేసుకోవచ్చు. అండ్ అషికి దక్షిత్ తరపున చిన్న క్యూట్ థింగ్స్ కూడా తీసుకున్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ చిన్న పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్ దొరకడం బయట చాలా కష్టం. తన పేజ్లో ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నాకు అందుకే బాగా నచ్చి అన్నీ ఒక చోటనే తీసుకున్నా. సో ఇలా చైన్ కూడా ఇచ్చారు అండ్ చేతితో పట్టుకోవడానికి కూడా. డెలివరీ అయిన రోజునైతే అషితాని చూడాలి, అది పట్టుకొని తెగ తిరిగేసింది ఇల్లంతా, ఎంత క్యూట్గా ఉందో. చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏదన్నా కూడా తీసుకుంటా. సో చిన్న చిన్న థింగ్స్తో చాలా బాగుంది వాళ్ళ పేజ్లో కలెక్షన్ కూడా. అండ్ వీళ్ళ పేజ్ నుంచే నేను ఇంకా కొన్ని తీసుకున్నా, అవి నాకు ఇంకా డెలివర్ అవ్వలేదు. బట్ రాఖీ అవి ఫెస్టివల్ ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకుంటారని షేర్ చేస్తున్నా. అండ్ వీళ్ళిద్దరికీ ఇలా 1 లీటర్ బాటిల్స్ తీసుకున్నానండి. సో ఇప్పుడు పిల్లలు ఏంటంటే చిన్న చిన్న బాటిల్స్, దక్షిత్ ఆ ఏజ్ కొంచెం దాటాడు, వాడు కిండర్ గార్డెన్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా 1 లీటర్ అయితే వాళ్ళు తాగారు అన్న సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది. అండ్ ఇదేంటంటే లోపల ఫ్లాస్క్లా వస్తుంది అండ్ సిప్పింగ్కి ఈజీగా ఉంది. నేను ఆల్రెడీ బాటిల్ యూస్ చేస్తున్నా ఒక 1 వీక్ నుంచి. అండ్ లోపల ఇలా ఉంటుంది, స్ట్రా ఉంటుంది. మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఉంది. వాటర్ కూడా మరీ ఎక్కువ రావట్లా. ఆ నిబ్ మీకు పెద్దగా అనిపిస్తుందేమో కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ నాకు బ్లాక్లో వెళ్ళాలని ఉంది నేమ్స్తో, అందుకని ఇవన్నీ తీసుకున్నా. సో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ నెంబర్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కానీ. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ నేను కాఫీ తాగేసాను కదా, ఇంక ఈలోపు డాడీని పైకి వెళ్ళొచ్చేలోపు బత్తాకాయలు ఉంటాయి కదా, సో ఇప్పుడు సీజన్ కదా, సో ఆ జ్యూస్ తీసేసి ఇచ్చారు. నేను ఇప్పుడే కాఫీ తాగాను కాబట్టి తాగలేను. సో ఇంకా అది బ్యాగ్లో పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ పిల్లల్ని లేపి వాళ్ళని చూసి నేను కనిపించి వెళ్దామని అనుకున్నాను. పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళో చెప్తాను. ఇక్కడ నేను అస్సలు కనిపించకపోతే ఎలా ఉంటారు ఏంటి అనేది నాకు ఐడియా లేదు. అండ్ అషిని నేను ఇదే ఫస్ట్ టైం, దక్షిత్ని ఓకే లేకపోయినా ఉంటాడన్న ధైర్యం, అషితాని నేను డే అంతా నేను లేకుండా ఉంటుందా లేదా అన్న ఒక చిన్న టెన్షన్తో మమ్మీ వాళ్ళు ఏం కాదు అలవాటు అవుతుంది, మేము చూసుకుంటాం, ఇంతమంది ఉన్నాం కదా అని సపోర్ట్ చేయడం వల్ల
కొంచెం భయంతో అలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను. సో ఇక్కడ డాడీ నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నారనమాట. అండ్ ఇక్కడ మా వదిన మామిడికాయలు అడిగింది. సో పునాస్కాపు మామిడికాయలు ఉంటాయి కదా, సో అవి మామిడికాయలు కట్ చేపిస్తున్నా డాడీతో. అండ్ నిజంగా ఒక పక్కన సోలోగా వెళ్తున్నానన్న ఒక చిన్న ఇది, అండ్ పిల్లలు లేకుండా వెళ్తున్నాను. అసలు అషిత గురించి చాలా భయం వేసింది. కొంచెం డే ఫీడింగ్ నేను చాలా వరకు మానేశాను. అంటిల్ అన్లెస్ ఇంకా తను అసలు ఫుడ్ అసలు ఏమి తీసుకోవట్లేదు అంటే తప్ప. అప్పటి నుంచే కొంచెం రైస్ అయితే పెద్దగా తినట్లేదు, కర్డ్ రైస్ ఒక 4 ముద్దలు తింటుంది, రిమైనింగ్వి కొంచెం కొంచెం తింటుంది అనమాట. సో ఇలా అన్న అలవాటు అవుతుందని. బట్ ఆ రోజు సర్ప్రైజింగ్లీ అషిత ఏడవలేదు, నన్ను మిస్ అవ్వలేదు అంటే మిస్ అయింది, బట్ స్టిల్ తను యాడ్ అవ్వడం, నా కోసం వెతుక్కోవడం అలాంటివి ఏం జరగలేదంట. అంత ఎంగేజ్ చేశారు ఇంట్లో వాళ్ళంతా. అందుకే నేను పీస్ఫుల్గా వెళ్ళొచ్చాను. ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ 7 o'clock ట్రైన్ అనమాట. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అవన్నీ అలవాటు పోయాక అన్నీ కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తాయి. అండ్ ఆ రోజు చాలా హ్యూమిడ్గా ఉంది ఎందుకో. సో ఫైనలీ ట్రైన్ ఎక్కాను, లక్కీగా ప్లేస్ దొరికింది. అండ్ రైల్వే స్టేషన్లో కూడా బాగానే దిగిపోయాను ఎర్లీగా. ఇందుకే నేను విజయవాడ వెళ్ళానండి, ఎక్కడికి వెళ్ళాను చెప్పలేదు కదా. అండ్ ఇక్కడ అన్నయ్య వస్తున్నారు, మా వదిన ఉంటుంది తెలుసు కదా. అండ్ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను, ఇన్విటేషన్ వస్తే. సో అది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, కలెక్షన్ బాగున్నాయి. సో ఎవరైనా మిస్ అయితే చూడండి. 2nd August నుంచి 6th or 7th August వరకు ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఉన్నాయి. అండ్ వదిన వాళ్ళ పాప కూడా వచ్చిందనమాట. సో విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తాను. యాక్చువల్గా ఆ రోజు టెంపుల్ ప్లాన్ కూడా ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ నా ట్రైన్ టైమింగ్స్, నాకు అక్కడ పని అయింది, అవన్నీ కుదరలేదనమాట. సో దూరం నుంచే నేను దర్శనం చేసుకుంటూ మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ ఇంకా వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేశాను. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కాఫీ తాగి స్టార్ట్ అయ్యా. అండ్ ట్రైన్లో 8:30 ఆ టైంకి డాడీ ఇచ్చిన జ్యూస్ తాగాను. ఇంకా అరౌండ్ 10 ఆ టైంకి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకొచ్చేటప్పటికి వదిన దోశ బ్రేక్ఫాస్ట్ వేసింది. ఇంకా తింటూ కబుర్లు చెప్తున్నా. అప్పటికే ఆల్మోస్ట్ 3 days అస్సలు సరిగా నిద్ర లేదు, ఫుల్ కాఫ్, వాయిస్ రావట్లేదు నాకైతే. బట్ ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటూ మేనేజ్ చేస్తున్నాను స్లోగా. అందుకే ఎక్కడ ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు మీకు. నాకు మాట్లాడడానికి గొంతు కూడా సరిగా రాలేదు, అంత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాక చెప్పాలంటే. ఇంక ఇద్దరం ముచ్చట్లు పెట్టుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. తను కూడా నా కోసం వెయిట్ చేస్తుంది. అండ్ మా ఇద్దరి గురించి నేను ఆల్రెడీ చెప్పాను, మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ రిలేషనే, బట్ స్టిల్ సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఒక మంచి బాండింగ్ అనమాట. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ట్యాబ్లెట్స్ వేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యాను, ఎందుకంటే బయటికి వెళ్ళాలి కాబట్టి. అండ్ మంచిగా ఒక కాఫీ చేసుకొని కాఫీ తాగాను. అండ్ ఇంకా అలా రిలాక్స్ అయ్యాను. బట్ ఎంత రిలాక్స్ అయినా మదర్కి ఆ గిల్ట్ ఉంటుంది కదా, పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని. నాకు వీడియో కాల్ చేయాలన్నా భయం వేసేది, ఒకవేళ అషిత చూస్తే మళ్ళీ ఏడుస్తుందేమో, నన్ను మిస్ అవుతుందేమో అని. బట్ ఒకసారి చెల్లితో వీడియో కాల్ చేసి చూసి ఇంకా పెట్టేసి ఇంకా మామూలు కాల్స్లో తెలుసుకునేదాన్ని అనమాట. అండ్ ఇంకా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయి మా వదినకి అర్జెంటుగా డెలివరీ చేయాల్సిన డ్రెస్ ఒకటి ఉందన్నమాట, అందుకే కొంచెం లేట్ అయింది. ఇంకా లంచ్ అయ్యాక డైరెక్ట్గా ఇద్దరం కలిసి బయటికి స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి టైం బట్టి చూద్దాం అనుకున్నాం, బట్ అనుకోకుండా తనకి కొంచెం అర్జెంట్ డెలివరీ ఉండడం అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్లో కొంచెం టైం పట్టడం, అలా టెంపుల్కి వెళ్ళడం అవ్వలేదు. లేకపోతే ఆ రోజు స్టే చేద్దాం అనుకున్నాను, బట్ అషితను వదిలేసి వచ్చాను కదా. సో ఇదే 2nd నుంచి 7th అనమాట. సో అక్కడికి వచ్చాము, ఆ పని అంతా చూసుకున్నాము, ఇంక రికార్డింగ్ అంతా చేసుకొని ఇక్కడ నుంచి ఇద్దరం కలిసి దగ్గరలో నియర్ బై మాల్ ఉందని చెప్పింది. టెంపుల్కి వెళ్ళి రావడానికి అంత టైం లేదు నాకు, ఒక 1.5 hourలో ట్రైన్ ఉందన్నమాట. సో కుదరకపోతే మిస్ అయిపోతాను, మళ్ళీ నైట్ లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంక ఇద్దరం కలిసి పీవీపీ మాల్కి వచ్చాము. మాల్ అయితే కొంచెం బెటర్గా ఉంటుందని. అప్పటికి నాకు కొంచెం నిద్ర లేక స్ట్రెయిన్ అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోయాను నేను. సో మాల్లో అయితే కొంచెం పీస్ఫుల్గా కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి వెళ్ళాము. ఆ రోజు ఏంటో చాలా సన్నీగా అనిపించింది. అండ్ ఇక్కడ మాల్కి వచ్చి కొంచెం ఇద్దరం ముచ్చట్లు వేసుకొని జస్ట్ విండో షాపింగ్ అలా చేశాను. కలెక్షన్ అది చూశాను, బట్ ట్రైల్ వేసే ఓపిక లేదు నాకు, అప్పటికి డ్రౌన్ అయిపోయింది బ్యాటరీ అంతా. అండ్ వ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయలేదు నేను, ఎందుకంటే నా బ్యాటరీ ఛార్జర్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పటికి ఫోన్ ఆఫ్ అయిపోయిందనమాట, బ్యాకప్ లేకుండా వెళ్ళాను. అండ్ ఇక్కడ ప్యాంటులూన్స్లో కలెక్షన్ చాలా బాగుంది. నాకు యాక్చువల్గా తీసుకొని ప్లాన్ చాలా ఉంది, ఎలాగో జర్మనీ రిటర్న్ అయ్యేటప్పుడు తీసుకోవాలని. బట్
కేవలం ఆ రోజు ట్రైలేసి ఓపిక లేక ఊర్లో కూడా కాదు, తీసేసుకొని మళ్ళీ కావాలంటే ఎక్స్చేంజో రిటర్నో చేయడానికి చూసి చాలా ఆగిపోయాను. బట్ కలెక్షన్ పీవీపీ మాల్‌లో చాలా బాగుంది. ప్యాంటలూన్స్‌లో ఎస్పెషల్లీ వెస్టర్న్ వేర్‌కి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. కొత్త మోడల్స్ చాలా వచ్చాయి. ఆ రోజు ఇంకా అసలు ఓపిక లేక, ఎందుకంటే ట్రైల్ వేయడానికి ఓపిక ఉండాలి బేసిక్‌గా. మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటేనే తీసుకోగలం. ఈ సెట్ ఒకటి నాకు బాగా నచ్చింది. ఈ కలర్ అసలు నా దగ్గర లేదు. అండ్ ప్లాజో అండ్ క్రాప్ టాప్ లాగా వచ్చి చాలా బాగుందనమాట. అండ్ ఇలా బుజ్జి బుజ్జి ఫ్రాక్స్, ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ అన్నీ బాగా అనిపించాయి నాకు. సో కొంచెం కలెక్షన్ చూసి ఆనందపడ్డాను. అండ్ అలా విండో షాపింగ్ అయిపోయాక ఇంకా ఎక్కువ టైం లేదు. నాకు ఓపిక కూడా లేదు డిఫరెంట్ షాప్స్‌కి వెళ్ళడానికి. ఇంకా చల్లగా అప్పటికి గొంతు బాలేదు. బట్ నాకు బాగా దాహం వేసేస్తుంది విపరీతంగా. ఎన్ని వాటర్ తాగినా సరే తీరట్లే అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తిందామని డిసైడ్ అయ్యి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. నేను కాఫీ ఐస్ క్రీమ్ అడిగితే వాడు అందులో బ్రౌనీ వేసి, నట్స్ వేసి అసలు ఆ కాఫీ టేస్ట్ లేకుండా రకరకాలే చేసి ఇచ్చాడు క్రీమ్ స్టోన్‌లో. నేను బాగానే తెలుస్తుందేమో కాఫీ అని అనుకున్నా. వాడు రెగ్యులర్ కాఫీ స్కూప్ ఇవ్వడంట, ఇలానే వేసిస్తాడంట. ఓకేలే బాగానే ఉంటుందేమో అనుకున్నాను, కానీ కంప్లీట్గా డామినేట్ చేసింది బ్రౌనీ అండ్ నట్స్. మా వదిన వచ్చేసి రాస్బెర్రీ ఏదో తీసుకుంది. బట్ ఫైనలీ ఇద్దరం కలిసి కొంచెం టైం స్పెండ్ చేయగలిగాము. హ్యాపీ అనిపించింది అందుకు. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మీట్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ నేను ఇలా పిల్లలు లేకుండా ఫ్రీగా రావడం, సో ఎప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్, వీళ్ళతో ఎలా తిరుగుతాం అది ఇది అనుకునేవాళ్ళం. బట్ ఈసారి అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ టైం అయితే స్పెండ్ చేయగలిగాం. అండ్ ఇక్కడ ఇద్దరం కూర్చొని ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మాల్ నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఆటో తీసుకొని బీసెన్ నగర్ వెళ్తున్నాం అనమాట. ఎందుకోసం అంటే పానీపూరి కోసం. మా వదిన పానీపూరి బాగుంటుంది అక్కడ ఒక చోటనంటే దానికోసం వెళ్ళాము. అండ్ ఇక్కడ ఫుల్ చెమటలకి వేడికి ఆటోలో గాలేస్తుంటే హాయిగా అనిపించింది. అండ్ బీసెంట్ రోడ్ ఇట్స్ బీన్ చాలా ఇయర్స్ అయింది. అండ్ ఇక్కడ అంబేద్కర్ పార్క్ అంటే ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంటే, చాలా పెద్దగా ఉంది విగ్రహం. దాని వెనకాల స్టోరీ అది చెప్తుందనమాట. ఇదివరకు అక్కడ మార్కెట్స్ అన్నీ ఉండేవి, ఇప్పుడు అదంతా కన్స్ట్రక్ట్ చేశారు, చాలామందికి లైఫ్ పోయింది, ఎక్సెట్రా కొంచెం గర్ల్ టాక్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ బీసెంట్ రోడ్ వచ్చేసాం. బీసెంట్ రోడ్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఏం చెప్పాలంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్ అయిపోయిందేమో, నా పెళ్ళికి ముందు వచ్చి తిరిగేదాన్ని షాపింగ్కి అదంతా. బట్ ఇప్పుడున్న నా నా ఎనర్జీ లెవెల్స్కి ఆ స్ట్రీట్లో తిరగలేక, ఆ జనాలు, ఆ క్రౌడు నాకు చాలా ఒకలా అనిపించింది అనమాట. ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసి, టైం ఉంది చూసుకోవాలంటే చూసుకోవచ్చు, కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఆ పానీపూరి బండి కోసం చాలా దూరం నడిచాము. తీరా వెళ్ళాక పానీపూరి క్లోజ్ అయిపోయింది, లేదంట, ఆ రోజు వేయలేదంట. చాలా నీరసంతో ఇంకా సరే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతానని చెప్పాను. తను డ్రాప్ చేస్తా అంది, కానీ వద్దులే నేను వెళ్ళిపోతానని చెప్పాను. అండ్ ఆన్ ది వేలో ఇయర్ రింగ్స్ కలెక్షన్ నాకు బాగా ఇష్టము. కలెక్ట్ చేసుకుంటా, మార్చుకొని పెట్టుకొని, చాలా రేర్, కానీ కొనుక్కోవడం ఇష్టము. అలా ఒక బండి దగ్గర ఈ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి నాకు, కలర్ స్టోన్స్తో. ఇవి 120 130 చెప్పారు. నేను 80కి అలా బార్గెన్ చేసి ఒక కలర్ తీసుకున్నాను అనమాట. నా డ్రెస్ కలర్ లావెండర్ షేడ్ ఉంది కదా, ఈ మధ్య ఆ కలర్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఆ కలర్ ఒకటి ఉంచుకుందామని తీసుకున్నాను. అండ్ కొన్ని స్టిక్కర్స్ అవి తీసుకున్నాను అనమాట చూసి. బేసిక్గా స్టిక్కర్స్ చాలా తక్కువ రేట్కి వస్తాయి అండ్ ఎక్కువ కలెక్షన్ కూడా ఉంటాయి. ఒకటే చోటనే ఎక్కువ దొరకకుండా తీసుకోవచ్చు. బట్ నేను సింగిల్ స్టోన్దే పెట్టుకుంటాను. అవే ఒక 1-2 ప్యాకెట్స్ తీసుకొని ఆ ఇయర్ రింగ్స్ తీసుకొని ఇంకా ఆటో ఎక్కి వచ్చేసాను అనమాట. సో అలా నా డే స్పెండ్ చేశాను. అండ్ ఎగ్జిబిషన్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి.
లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇంక నేను అలా రైల్వే స్టేషన్కి వచ్చేసాను. ఆ తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయింది అండ్ ఇక్కడ వరకే షూట్ చేశాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ టుమారోస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.